వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు. సొంత కేడర్ కు వెళ్లాల్సిందేనని తీర్పు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. జన సైనికుల రౌడీ సైనికుల పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వ్యాఖ్య. బీజేపీ ఎంపీ జీవీఎల్ పై మండిపడ్డ విశాఖ కాపునాడు సంఘం నేతలు. గంటా శ్రీనివాసరావుపై పన్నిన కుట్రలో భాగస్వామి అయ్యాడని ఆగ్రహం. అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని విజయవాడలో యువకుడు ఆత్మహత్య. ఆ అమ్మాయిలు చేస్తున్న ఈ మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదని సూసైడ్ నోట్. ఇక డీటెయిల్స్ చూసే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేష్ కుమార్ తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు అమలును 3 వారాల పాటు కోర్టు నిలిపివేసింది. సోమేష్ కుమార్ లాయర్ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు విభజనను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేష్ కుమార్ ను సొంత రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సోమేష్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్ పై కొనసాగవచ్చని ట్రైబ్యునల్ సూచించింది. అయితే ఈ నిర్ణయంపై డిఓపిటి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ట్రైబ్యునల్ తీర్పును కొట్టేస్తూ సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తాజాగా తీర్పు వెలువరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. మంత్రి పర్యటనను అడ్డుకునే వ్యక్తులు జన సైనికుల రౌడీ సైనికుల సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన అన్నారు. జీవో నెంబర్ 1ని వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ మీ జనసేన కార్యకర్తల తీరును ఎలా సమర్థిస్తారో చెప్పాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టి సమాజాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం పట్ల మా అభిప్రాయం ఇప్పటి నుంచో చెప్తున్నాం కదా, మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించుండొచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయినప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు. నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు. చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడనేది నా మొదటి నుంచి వాదన. మీరు నిన్న చాలా మంది ఆశ్చర్యపోయారు, కానీ మేము ఆశ్చర్యపోలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే పోటీ చేస్తారు, అది మాకు తెలుసు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అయితే ఇవాళ ఇందాకేదో చెప్తున్నా, నేను అంబటరాంబాబు గారి పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నారంట. నిజమేనా? అడవులు చేశారా? అడ్డుకుంటారా అంటే అయితే నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్పారు? జీవో నెంబర్ 1 అప్పుడు ప్రజాస్వామికి ఉంటున్నారే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దత్తపుత్రుడు గారు, ఏమండి, నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే మీ సైనికులు దీన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అయ్యా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? నీ జన సైనికులే ఇట్లా చేస్తారా? ఏం దీనికి కాస్త సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు చెబుతావో లేదా చంద్రబాబు నాయుడు కలుసుకుని చెబుతావో చెప్పు నాకు. నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే మీ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా? జీవో నెంబర్ 1 గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు? చెప్పండి అయ్యా. పవన్ బాబు చెప్పమని అడుగుతాను. మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు. ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే కాముగా పడుకుంటుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. నేను చెప్తేనేమో ఏదో అంబటి రాంబాబు గారు అంటున్నారని
అంటా ఉంటారు కానీ వాస్తవం కాదా ఇది? నన్ను అడ్డుకోవటం ఏంటి? ఏమిటి నేను ఈ రాష్ట్ర మంత్రిని, ఒక అఫీషియల్ కార్యక్రమానికి నేను వస్తున్నాను అంటే పేపర్లో వార్తల కోసం లేదా మీడియాలో వార్తల కోసం నన్ను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఏంటి మీరు నాకు అర్థం. విశాఖ కాపునాడు సంఘం నేతలు బీజేపీ ఎంపీ జీవీఎల్ పై ఫైర్ అయ్యారు. ఎంపీ తన వైఖరి మార్చుకోవాలని కాపునాడు సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ హెచ్చరించారు. కాపులను అన్యాయంగా బీసీ జాబితా నుంచి తొలగించారని, తక్షణమే కాపులను బీసీలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గంపై కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటాని అమలుపరచకుండా దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు పండిన కుట్రలో భాగస్వాముడైన జీవీఎల్ నరసింహారావు కాపునాడు సభలో కాపు నాయకులను విమర్శించడం చాలా బాధాకరమని అన్నారు. మార్పులు చేర్పులు చేసుకుని మీరు ఇవ్వచ్చని దాన్ని ఉపయోగించుకుంటూ కాపులకి 5% ఇస్తాం జరిగింది. అది ఎప్పటి వరకు మా ఏదైతే చిరకాల కోరిక ఉందో అక్రమంగా మాకు తీసివేయబడిన బీసీ కోటాలోంచి దాన్ని మళ్ళీ రీఇన్క్లూడ్ చేసే వరకు ఈ ఈడబ్ల్యూఎస్లో ఉంటాం. సో ఇది తాత్కాలికంగానే మేము భావిస్తున్నాం. కానీ అందాక, ఎందుకంటే చాలామందికి ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ప్రస్తుతానికి ఇది ఉపయోగపడుతుందని మేము కూడా ఆనందించి దాని మీద మేము కూడా స్వాగతించాం. ఇప్పుడు దాన్నే అంశం చేసి ఇప్పుడు అది ఎవరో అడ్డగలింది లేదు. ఆ రోజు చట్టం ప్రకారం ఇచ్చేసాం, అది బీజేపీ కోర్టులో ఉంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారు, కానీ ఇది ముందే పంపించేసింది. సో అది ముందు పంపించేసింది కాబట్టి దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కూడా ఏం లేదు. కేవలం జీవీఎల్ నరసింహారావు గారు ఆయనకున్న పలుకుబడి, చాలా పెద్ద పలుకుబడి కదా అయింది. అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా బీజేపీ జెండా కట్టాడో లేదో కూడా తెలియదు ఎవరికి. కానీ ఎక్కడ పడితే ఆయన వచ్చేయగలడు, నుంచోగలడు. మరి రాష్ట్రకి ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోద్దాం అనే ఆలోచన ఏంటో తెలియదు. మా కార్యక్రమాల్లోకి వచ్చేస్తారు. అక్కడ ఉన్న అగ్ర నాయకులు, ఈ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సోమవీర్రాజు గారు, ఆ జాతికి చెందిన వ్యక్తిని అతన్ని ఇన్వాల్వ్ చేయడు, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇన్వాల్వ్ చేయడు. ఇతను మాత్రం మా దాంట్లో అంటే ఏదో చాలా ఆకాంక్ష ఉంది ఆయనకి. మనకు కూడా తప్పట్లేదు. ఈరోజు విశాఖపట్నానికి టైం పాస్ ప్రేమకు పిచ్చోడినయ్యానంటూ విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. యువతి తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు రాసిన సూసైడ్ నోట్లో పలు ప్రశ్నలు సంధించాడు. కృష్ణలంకకు చెందిన అబ్దుల్ సలాం కానూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆమె తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మోసం చేస్తోందన్న విషయం తెలుసుకున్న అబ్దుల్ తీవ్ర మనస్తాపం చెందాడు. 1 టౌన్ నైజాం గేటు సెంటర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె టైంపాస్ ప్రేమకు తాను పిచ్చోడినయ్యానని ఆ లేఖలో అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే ఓ లెక్చరర్తో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతోందని పేర్కొన్నాడు. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారని, మరి అమ్మాయిలు చేస్తున్న ఈ మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదని ప్రశ్నించాడు. కాగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెలిసేటట్టు చేయండి సార్, మా కోరిక అదే. छोड़ डाले कहते हैं लेकिन नहीं काफी कुछ सेंड करो ना मैं इसमें నాతోనే ఎట్లా వదలరా ఎంత టార్చర్ అనుభవించు.
ఫేస్బుక్లో ఇన్స్టా ఫేస్బుక్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు సంస్కరణలు నవరత్నాలలో భాగంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు తెలిపారు. 15,000 ఇవ్వటం జరుగుతుంది. అదే కూడా నేతన నేస్తం కూడా మరి సంవత్సరానికి 24,000 ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈబీసీ నేస్తం పెట్టి అన్ని వర్గాలైన అగ్రవర్ణాలైన బ్రాహ్మణ్స్ కానీ క్షత్రియస్ కానీ వైశ్యాస్ కానీ మరి కమ్మ సోదరులు కానీ అలాగే రెడ్లు కానీ అన్ని అగ్రవర్ణం ఉన్న అన్ని కులాలకి ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మరి ఈవేళ మన నియోజకవర్గంలోనే మరి 8,000 మందికి ఇల్లు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మరి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా మరి 1,80,000 రూపాయల లోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మరి అనేక పథకాలు మరి రైతన్నకి మరి 13,500 రూపాయలు కూడా రైతు భరోసాగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇందులో మరి ఏ కులం కూడా మరి అన్యాయం కాకుండా అన్ని కులాలని సమానంగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రభుత్వంలో మరి జరుపుతున్న తీరును చూసి మరి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభినందిస్తున్నారు. ఈవేళ సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ రావటం మరి ఇంటింటికి పెన్షన్ కూడా ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి మరి పెన్షన్ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. మరి గతంలో చూసాం, గత ప్రభుత్వాలు చూసాం, పెన్షన్ ఇవ్వాలంటే మరి ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఊర్లో ఎవరైనా చనిపోతే మరి ఆ ఊర్లో వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర నియోజకవర్గాలలో జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, అరాచకాల వల్ల ప్రజలు, యువత విసిగిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక జీవనోపాధి దొరకక రోజుకి నిరుత్సాహపడుతున్నారని గుర్తు చేశారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం అంటే మేము ఏదైతే 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో కంటెస్ట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ఈ క్యాండిడేట్ల ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఈ 3 నియోజకవర్గాల్లో అంటే 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా 3 చోట్ల తెలుగుదేశం గెలుస్తున్న నమ్మకం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు కానీ లేదంటే ఈ ఆర్థిక విధానాలు కానీ రెండింటిలో జనం విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రత్యేకించి యువత ఉద్యోగాలు లేక లేదంటే జీవన ఉపాధి లేక యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి తెలుగుదేశం క్యాండిడేట్ బ్రహ్మరథం పడతాం. కొన్ని చోట్ల వైసీపీ క్యాండిడేట్ వెళ్తే మీరు మాకేం చేశారు, మీకు మేము ఏం చేయమని చెప్పడం. కాబట్టి ఈ పరిస్థితుల్లో అటు దైవ సహాయం కూడా కావాలని దేవుడి సహకారం కోసం ఈ రోజున తిరుపతి రావడం జరిగింది. నాకు రైట్ ఉన్న వ్యక్తి కంచెల శ్రీకాంత్ చౌదరి గారు. ఆయన అటు ఈస్ట్ రాయలసీమ అంటే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు అలాగే లెఫ్ట్ ఉన్న రాంగోపాల్ రెడ్డి, కడప, అనంతపూర్, కర్నూలు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన క్యాండిడేట్లు మరి ఈ రోజున సమయాభావంలో రాలేకపోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మానవ దీంతో పాటు దైవ కృప కూడా కావాలని చెప్పి ఆ దేవుడిని కోరుకోవడం కోసం మేము వాళ్ళ తిరుపతి రావడం జరిగింది. చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ కలపడంలో మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ సమాజం మీద వైసీపీ దాడి చేస్తుంది. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని కొట్టారు, జనసేన నాయకులు కొట్టారు, టీడీపీ నాయకులతో రెగ్యులర్గా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ దౌర్జన్యాన్ని సంఘటనగా ఎదుర్కోవాలి. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు అఖిలపక్షంలో కూడా లెఫ్ట్ పార్టీస్ కానీ జనసేన కానీ ఆప్ కానీ చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఉన్న పార్టీలో విపక్షంలో తెలుగుదేశం తర్వాత జనసేన ఉంది. కాబట్టి మీరు కలిసి ఒక ప్రోగ్రాం డిసైడ్ చేసి మేము మీతో పాటు వస్తామని చెప్పి ఆ రోజు అఖిలపక్షం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజున విజయవాడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి జనసేన నాయకుని కలిశారు. కాబట్టి వాళ్ళు ఆయన గౌరవంగా చంద్రబాబు నాయుడు కలిసి రాబోయే ఉద్యమాలన్నీ కూడా సంఘటితంగా విపక్షాల తరఫున ఏకదాటిపై చేయాలనే ఉద్దేశం రావడం జరిగింది తప్ప దీనికి అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యం లేదనేది మాకున్న
కార్మికుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ పేపర్ మిల్లు పరిరక్షణకు అనుగుణంగా పోరాటం సాగిస్తామని రాజానగరం ఎమ్మెల్యే వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జకంపూడి రాజా ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో భాగంగా ఆయన వైసీపీ నాయకులతో కలిసి మిల్లు గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను గౌరవించకుండా కార్మిక నేతల సొంత ప్రయోజనాల కోసం జరుగుతున్న అక్రమ వ్యవహారాలను జిల్లా కలెక్టర్ కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. యాజమాన్యాన్ని పైనుంచి కిందకి దింపైనా సరే కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ లేక ప్రభుత్వం కానీ ఇండస్ట్రియలిస్టుల్ని ప్రోత్సహించడం కోసం వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగాను కూడా వారికి తోడ్పాటును అందించేటటువంటి కార్యక్రమం ఒక పక్కన ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే అది ఎప్పుడు అనంటే కార్మికుల యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టేటటువంటి రీతిలో మాత్రం ఖచ్చితంగా చేయము అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గడిచినటువంటి 25-30 సంవత్సరాల నుంచి ఇదే మిల్లును నమ్ముకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని పక్కకు పెట్టి కొంతమంది వాళ్ళ సొంత జేబుల్లోకి డబ్బులు నింపుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో జయకృష్ణ అనేటువంటి వ్యక్తి, అతను ముఖ్యంగా కొంతమంది కార్మిక నేతల పేర్లతో వారితో కుమ్మక్కై చేస్తున్నటువంటి కుమ్మక్కు వ్యవహారాలని ఖచ్చితంగా యాజమాన్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో పూర్తిగా మరి కార్మికుల యొక్క ప్రయోజనాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా యాజమాన్యం మీద ఉంది. కాబట్టి ఈవేళ ఇక్కడ ఈ మేనేజ్మెంట్తో మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో పేపర్ మిల్లుకి రావడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని వాళ్ళతో చర్చించడం కోసం వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 3 గంటల పైన సమయం కావస్తుంది. అయినప్పటికీ కనీసం గేటు తీసి మాతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మిల్లుని ఆపేటటువంటి కార్యక్రమం చేస్తాం. మా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిల్లుకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా బాయ్కాట్ చేసి ఖచ్చితంగా స్ట్రైక్కి కూడా దీనికి ఆరంభం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇందులో కొంతమంది నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు కదా చాలా మంది దగ్గర బాధితులు బాగా విడమర్చి చెప్పాలా ఎవరెవరి దగ్గర ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారని. ఖచ్చితంగా ముఖ్యంగా ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ని చివరి 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ విధుల నుంచి తొలగించి బయటికి నెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో మేనేజ్మెంట్కి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే ఎవరినైతే ఒత్తిడి చేసి బలవంతంగా బయటికి విఆర్ఎస్ ఇప్పించి బయటికి పంపిస్తూ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఒక్క పైసా కూడా. తిరుమల శ్రీవారిని సినీ నటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంచు విష్ణు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం మోహన్ బాబుకి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. వచ్చేనా మీరు వచ్చేనా కొంచెం స్పీడ్గా వచ్చేనా వచ్చేనా కొంచెం స్పీడ్గా వచ్చేనా కొంచెం స్పీడ్గా వచ్చాను. గురు బ్యాక్ సైడ్ ఏంటి గురు మీరు ఫోన్ పెట్టుకునేసి అందరూ బాగున్నప్పుడే అన్నీ బాగుంటాయి.
నేను ఎప్పుడూ కోరుకునేది మీ అందరూ మనతో పాటు మన పక్కన ఉన్నవాడు కూడా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఏపీ కో ఇన్ఛార్జి సునీల్ దియోదర్, నటుడు విక్రమ్ ప్రభు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పలువురు దర్శించుకుని పూజలు చేశారు. దర్శన అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సార్ నడుచుకుంటారు సార్. సైడ్ 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 ఇద్దరే వెళ్ళిపోయాను బాగుంది. వీళ్ళిద్దరే ముస్లి వాళ్ళిద్దరి పేరు రాసుకుని ఇద్దరే ఎంపీ ఒకరు ఇంకొకరు చంద్రశేఖర్ అనే వద్దు ఇద్దరే అడుగు పక్కన అడిగి రాసుకో. జీవో 1ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని రోడ్డు పాలు చేశారని జనసేన నేత శశిశంకర్ మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, రహదారులపై నిరసన వ్యక్తం చేసే హక్కులను జీవోల ద్వారా భంగం కలిగిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులకు ప్రజలకు మధ్య ఉండే బంధాన్ని కాలరాస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజాస్వామ్యులు స్పందిస్తే మంత్రులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఇక దీనికి స్వస్తి పలికి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారి మీదే దృష్టి సారిస్తారు. పరిపాలన కలిసిపోయింది గాలిలో. పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం అవాకులు చవాకులు పేలుతుంటారు. సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు వీళ్ళకు ఉందని నేను అనుకోవటం లేదు. అందులో గ్రేడింగ్ పెడితే ఈ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ పిచ్చోడో తెలియదు, వెర్రి వాడో తెలియదు, వెర్రి బాగులోడో తెలియదు. ఒక మంత్రి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, రాజ్యాంగం నిర్దేశించిన విలువలు ఉంటాయి. ఇవేవి వీళ్ళకి తెలియదు. ప్రజాస్వామ్యం తెలియదు, రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, మేము ఆ నియంత్రణ దగ్గర పాలేర్లువి, ఆ నియంత ఏది చెబితే మేము అది మాట్లాడతాము, ఇదే మా ప్రజాస్వామ్యం, ఇదే మా రాజ్యాంగం అనుకుంటున్నారు. కబద్దార్. ఈ పిచ్చి పిచ్చి చేష్టలు, అవాకులు చెవాకులు మా అధ్యక్షుడి మీద ఇక ముందు వాగితే లక్ష్మణ్ రేఖ దాటారు. ఇక దాటితే భరించాం మేము. తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ప్రజాస్వామ్యం మంట కలిగిపోతుంది, ప్రాథమిక హక్కులు భంగం కలుగుతున్నాయి, రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా నాయకులుగా మా అధ్యక్షుల వారు ఈ ప్రక్రియని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నారు. దాన్ని మీరు అవాకులు చెవాకులు మీరే చెప్తారు కదా. తెల్లవారు లేస్తే డిబేట్లో 175కి 175 మాదే అంటారు. మరి ఎందుకు ఎవరైనా కలిస్తే మీకెందుకు అంత మంట, మీకెందుకు అంత బాధ? అంటే ఏ రెండు రాజకీయ పార్టీలు కలవకూడదా? రాజకీయ అంశాలు మాట్లాడకూడదా? ఎవరు కలిసిన పొత్తులే. బుద్ధి జ్ఞానం ఉందా లేదా మీకు? ఏది చేసినా మా అధ్యక్షులు చాటుమాటు చేయడం అలవాట్లేదు. 2014లో సపోర్ట్ చేశారంటే బహిరంగంగా అనౌన్స్ చేశారు. 2019లో 136 సీట్లకి మేము పోటీ చేశాం. మిత్రపక్షాలకు మిగతా సీట్లు ఇచ్చాం. ఒక మంత్రి అడుగుతాడు 175 పోటీ చేస్తారని చెప్పండి. నువ్వెవడవయ్యా అడగడానికి? నీకెందుకయ్యా మేము చెప్పాలి? లాస్ట్ ఎన్నికల్లో 136 సీట్లకి మేము పోటీ చేశాము. ఆ మాత్రం జ్ఞానం కూడా నీ లేదు. నువ్వేం మంత్రివో నాకు అర్థం కావట్లేదు.
ఇలాంటివి మాని ఇలాంటి వాగుడు ఆపి దీన్ని మాట్లాడరు. వాగుడు తాగి వాగుతున్నారో మరి ఈ పిచ్చి వాగుడు వాగుతున్నారో ఆపి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇంకా మీకు ఏమైనా మిగిలిపోతే రేపు 12వ తారీఖుని రణస్థలంలో యువశక్తి డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అసలు ఈ రాష్ట్ర పరిస్థితులు ఎలాగున్నాయి, ప్రజాస్వామ్యం ఎలాగుంది, రాజ్యాంగం ఎలాగుంది, హక్కులు ఎలా భంగం కలుగుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఇష్యూస్ మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మీద అవాకులు చవాకులు పేలితే మీకేం లబ్ధి రాదు. ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఏ రాష్ట్రంలో లేదు ఈ దరిద్రం. క్యాబినెట్ మంత్రుల్లో ప్రతిపక్ష నాయకుడి మీద ఇష్టాసారంగా వాగడం తెల్లవారు లిగిస్తే. మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ ఈ దరిద్రం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఏంటి ఈ దరిద్రం పట్టుకుంది? శని దాపురించింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఆ పదము ఖచ్చితంగా ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాం, బుద్ధి తెచ్చుకోండి మంత్రులారా, బుద్ధి తెచ్చుకోండి వైసీపీ ఎంపీలారా, బుద్ధి తెచ్చుకోండి వైసీపీ ఎమ్మెల్యేలారా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పార్టీ నేతలతో పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. సుదీర్ఘ పాదయాత్రలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి భరోసాను కల్పించారన్నారు. 14 నెలల కాలంలో 13 జిల్లాలను చుట్టేసి అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించారని చెప్పారు. 2019లో అధికారాన్ని చేపట్టి 4 ఏళ్ల కాలంలోనే 98% హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మనం కూడా 4 అన్ని నియోజకవర్గాల్లో మన జిల్లాలో నియోజకవర్గాల వారీగా కూడా చేయటం వల్ల మరి ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళకి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా జిల్లా పార్టీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా, కార్యకర్తకి, నాయకుడికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున జిల్లా పార్టీ తరఫున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీ ఇన్ఛార్జీలకు కూడా చెప్పాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు. సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని తీర్పు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. జన సైనికుల, రౌడీ సైనికుల పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వ్యాఖ్య. బీజేపీ ఎంపీ జీవీఎల్ పై మండిపడ్డ విశాఖ కాపునాడు సంఘం నేతలు. గంటా శ్రీనివాసరావుపై పన్నిన కుట్రలో భాగస్వామి అయ్యాడని ఆగ్రహం. అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని విజయవాడలో యువకుడు ఆత్మహత్య. ఆ అమ్మాయిలు చేస్తున్న ఈ మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదని సూసైడ్ నోట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.